హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సంక్రాంతికి మేమైతే కొబ్బరి బూరలు చేసుకున్నాం. ఎలా చేయాలో చూపిస్తాను, లెట్స్ గో. ముందుగా కేజీ బెల్లాన్ని అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గిన్నెలో వేసుకొని పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం వాటర్ అనేది పోసుకోండి. పాకు వచ్చేంత వరకు దీన్ని చిన్నగా నిదానంగా కలుపుతూ ఉందాం. ఈ సంక్రాంతికి మీరేమేం చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఈ సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలాంటి పిండి వంటలు మనం ఒక్కళ్ళని చేసుకోలేము కదా, సో అందరూ ఉంటేనే బాగుంటుంది. చూసారా నురుగు ఎలా వచ్చేసిందో. ఈ పాక అనేది వాటర్లో వేయంగానే ముద్దగా రావాలంట, అలా అయితేనే కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ముద్దగా అయిపోయింది. ఇంత మాత్రం వస్తే చాలు. ఇప్పుడు ఈ పాకులోనే 1/2 కేజీ కొబ్బరి పొడి, యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. తడి ఆరిపోకుండా ఫాస్ట్గా అయితే కలపాలి దీన్ని. ఈ అరిసెలకైనా బూరెలకైనా కలిపే దాంట్లోనే ఉంటుంది మొత్తం మ్యాటర్ అంతా. మా పెద్దమ్మ అయితే వేస్తుంది, మా అమ్మ అయితే కలుపుతుంది. ఇంకా పిండి అంతా అయిపోయింది అన్న తర్వాత నువ్వులు మాత్రం వేసుకోండి. నువ్వులు ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, కలిపేసాము. లాస్ట్లో తడి ఆరిపోకుండా నెయ్యి మటుకు చల్లుకోండి. ఇప్పుడు బాండలు పెట్టుకొని 1 కేజీ ఆయిల్ మటుకు పోసి ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనకెంత మటుకు కావాలో అంత సైజ్ చేసుకొని ఉండల్ని చిన్నగా నూనెలో వదులుకుందాం. మా పెద్దమ్మ అయితే ఈ బూరలు అనేది చాలా బాగా చేస్తుంది. అన్నీ ఒకటే లెవెల్లో ఎంత బాగా వస్తున్నాయి చూసారా. వెయ్యగానే చాలా బాగా పొంగుతున్నాయి. ఇట్లా పొంగితేనే పాకు అనేది కరెక్ట్గా వచ్చినట్టంట. మిగతా వాటితో పోలిస్తే ఇవి మటుకు చకచక ఫాస్ట్గా అయిపోతాయి. 1 అవర్లో మాకు ఇవన్నీ చేసేసాము. వీటికి అరిసెల్లాగా ఒత్తేది చేసేది ఏమీ ఉండదు. తీసామా వేసామా తీసేసామా అంతే, సింపుల్గా అయిపోతుంది. నేను టేస్ట్ అయితే చూశాను, చాలా బాగా వచ్చినాయి. మీకు అనిపించవచ్చు బెల్లం తక్కువ వేసామని. మేము ఎక్కువ స్వీట్ తినం కాబట్టి కొంచెమే వేసుకున్నాం బెల్లము. మీకు ఎంత కావాల్సి వస్తే అంత వేసుకోండి. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ పెట్టడం ఈజీ అనుకున్నాం కానీ అమ్మో కాదు, చాలా కష్టం. వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్లు రారు, సబ్స్క్రైబర్లు వస్తే వ్యూస్ రావు. సో పేషెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండాలని నేను యూట్యూబ్ పెట్టిన తర్వాతే డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా మేము అరిసెలు అయితే ఎక్కువ తినాము, ఈ కొబ్బరి బూరలు అయితేనే తింటాము ఇష్టంగా చేసుకొని. సో మీరు కూడా ఖచ్చితంగా వీటిని ట్రై చేయండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. సో మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. వీటిని ఒక పేపర్ మీద ఆరబెట్టాలంట. సో మా చెల్లి అయితే సర్దేసింది ఇవన్నీ. సో నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.